హౌసింగ్ శాంక్షన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు శుభవార్త. సుమారు 3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో హౌసింగ్ శాంక్షన్స్ లేక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చేసింది. అసలు ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి? దానికి కావాల్సిన డాక్యుమెంట్సు, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్కడ కలవాలి? ఎవరిని కలవాలి? ప్లింత్ ఏరియా ఎంతలో ఉండాలి? ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మన వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అదే పిఎంఏవైజీ అనే స్కీమ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ పిఎంఏవైజీ సర్వే కూడా అన్ని స్టేట్స్ కంప్లీట్ చేసేసాయి. కానీ మన సీఎం గారు ఎంతో కష్టపడి కేంద్ర హౌసింగ్ శాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కీమ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు వర్తింప చేయాలని ఆయన కృషి వల్లే ఇప్పుడు మనకి ఈ హౌసింగ్ శాంక్షన్స్ రాబోతున్నాయి. దీని డెడ్ లైన్ వచ్చి నవంబర్ 5 లోపు మీరు సర్వే చేయించుకోవాలి. పిఎంఏవై గ్రామీణ్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా కట్టుకున్న ప్రతి లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం 1,20,000 మంజూరు చేస్తుంది. దీనికి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ని యాడ్ చేయాలనుకుంటుంది. దీనితో పాటు 12,000 వచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరియు 90 మ్యాన్ డేస్ 90 పని దినాలలో వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో ఎంజీఎన్ఆర్జీఎస్, అదేనండి మన కరువు పని ద్వారా, ఆ అమౌంట్ కూడా దీనికి అదనంగా యాడ్ చేయబోతున్నారు. ఈ పథకంలో నిర్మించే ప్రతి ఇంటికి కనీస ఇంటి కొలత 270 చదరపు అడుగులు ఉండాలి. డిజైన్ వచ్చి మీ సొంత డిజైన్తో ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి షరతులు లేవు. అలాగే మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే కనీసం సంవత్సరం లోపు మీరు ఇల్లు కట్టుకోవాలి. ఈ పథకానికి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను చెప్తాను, నోట్ చేసుకోండి. భార్యాభర్త ఆధార్ కార్డు, భార్యాభర్త బ్యాంక్ అకౌంట్, రైస్ కార్డు, జాబ్ కార్డు, అలాగే ఎక్కడైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో ఆ స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ లేదా ఇంటి పట్టా కంపల్సరీగా కావాలి. ఈ స్కీమ్లో లబ్ధి పొందాలంటే కొత్తగా నిర్మించబోయే ఇంటికి మాత్రమే అవకాశం ఉంది. అలాగే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీస్ వచ్చి మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, మీకు 4 వీలర్ ఉండకూడదు, మీ కుటుంబ సభ్యులలో గతంలో ఈ స్కీమ్ ఎవరు లబ్ధి పొందకూడదు. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటినీ నవంబర్ 5 లోపు సిద్ధం చేసుకొని మీ సంబంధిత సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గారి దగ్గర దరఖాస్తు చేసుకోండి. సంబంధిత అధికారి మీ ఇంటికి వచ్చి సర్వే పూర్తి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.